ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి వెలుగు ఛానల్ స్టాన్ఫోర్డ్ రిపోర్టర్గా పనిచేస్తున్న యోగిరెడ్డి తన కూతురు ఆద్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ ఏకశిలా పార్కు సమీపంలో నివాసం ఉంటున్న ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యోగి సంఘటన నేపథ్యంలో స్థలంలో మృతి చెందగా కూతురు ఆద్య ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. యోగి శుక్రవారం ఉదయం నుంచి బయటికి రాలేదని, తన స్నేహితులు ఇంటికి వెళ్లి ఎంత పిలిచినా స్పందించకపోవడంతో అనుమానంతో డోర్లు తొలగించి చూసేసరికి యోగి ప్రాణాలు కోల్పోయి కనిపించగా అపస్మారక స్థితిలో ఉన్న తన కూతుర్ని హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది ఆమె. నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్తూపం దగ్గర యోగిరెడ్డి అతని కూతురు ఆద్య ఆత్మలకు శాంతి కలగాలని నర్సంపేట జర్నలిస్టుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. యోగిరెడ్డి తన కూతురు అమర్ రహే వారికి జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు తారలేక అతను ఆత్మహత్య చేసుకోగా మరి అతని కూతుర్ను కూడా ఆత్మహత్య చేసి కూడా ఉరేసుకొని మాత్రం నివాస గదిలో కూడా ఇవాళ యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తారలేకనే ఆయన కుటుంబాన్ని వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆదిత్యరెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇది జర్నలిస్టు ఒక లోటు. వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు షాప్ కూడా ఉంది. రిపోర్టర్గా చేసుకుంటూ ఆయన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను తట్టుకున్న నా బిడ్డ ఇబ్బందులు పడతానే ఉద్దేశంతో తన బిడ్డను కూడా చంపి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఈ తీరని లోటు. ఆత్మకు శాంతి కూడా ప్రభుత్వం పాటిస్తున్నాం. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని సందర్భంగా